నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లింగాల మండలంలో మోటార్ కేబుల్ వైర్ దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలు. దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులు, జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు. వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇక ఫోన్ నెంబర్తో పనిలేదు. రుణమాఫీపై రేపు చేవెళ్లలో రైతు ధర్నా, పాల్గొననున్న కేటీఆర్. శ్రీశైలంలో విరిగిపడిన కొండ చర్యలు. ఇరాన్లో బస్సు బోల్తా పడి 30 మందికి పైగా పాకిస్తాన్ యాత్రికుల మృతి. ఈ నెల 26న ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాజిపేటలో భారత్ బంద్. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం. లింగాల మండలంలో మోటార్ కేబుల్ వైర్ దొంగతనం చేస్తుండగా దొంగలను రైతులు పట్టుకున్నారు. ఈ ఘటన లింగాల మండలం అంబకాపల్లి గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. 15 రోజుల క్రితం వారంలో 2 సార్లు చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అంబకపల్లి తోటల వద్ద గుర్తు 3 వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించమన్నారు. దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డీలర్ల ఆదాయం పెంచడం, ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా వీటిని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. యూపీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలోని 60 రేషన్ షాపులను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ షాపుల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3500 ఉత్పత్తులు విక్రయించనున్నారు. యూజర్ల ప్రైవసీకి మరింత రక్షణ కల్పించేందుకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ఇకపై ఫోన్ నెంబర్ తో పని లేకుండా యూజర్ నెంబర్ తోనే మెసేజ్లు పంపేలా సరికొత్త ఫీచర్ ను జోడించబోతోంది. కొత్త వ్యక్తికి మన నెంబర్ ఇచ్చేందుకు సంకోచించే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే యూజర్ నేమ్ చెప్పే సమయంలో మన 4 అంకెల పిన్ నెంబర్ ను కూడా చెప్పాల్సి ఉంటుంది. దీనిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రేపు ధర్నాకు పిలుపునిచ్చింది. మండలం నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రేపు చేవెళ్ల రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ధర్నా చేయనున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి సమయానికి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు రోడ్డుపై పడి ఉన్న రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో 30 మందికి పైగా పాకిస్తాన్ దేశస్తులు మృతువాత పడ్డారు. ఇరాన్ లోని యాజ్ద్ వద్ద తుఫాన్ జేహిద్ చెక్ పాయింట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మంటలు చెలరేగడంతో 30 మందికి పైగా మరణించగా మరో 15 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు.
ముఫాసా ది లయన్ కింగ్ చిత్రానికి సంబంధించిన టైటిల్ రోల్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఇప్పటికే వాయిస్ ఓవర్ పూర్తయిందని, ఈ నెల 26న ఉదయం 11:07 ట్రైలర్ రిలీజ్ కానుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. హిందీ వర్షన్ కు షారుఖ్ ఖాన్ తన కుమారులు ఆర్యన్ ఖాన్ తో కలిసి డబ్బింగ్ చెప్పారు. ఈ మధ్య కాలంలో బంగారం రేట్లతో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 550 పెరిగి 73,200కి చేరింది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 500 పెరిగి 67,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,250 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 73,350 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర 53,800గా ఉంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాచిపేటలో భారత్ బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాచిపేటలో ఇవాళ ఉదయం నుండి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. కాచిపేట కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకారులు మానవహారంగా నిలబడి నినాదాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. త్వరలో జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇన్ఛార్జ్లను నియమించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకుల రామ్ మాధవ్లను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డాక మొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను 3 విడతల్లో జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మొదటిసారి జమ్మూ కాశ్మీర్ గడ్డపై సొంతంగా బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటి దేశవ్యాప్తంగా బీజేపీ బలాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తూ కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా నియమిస్తూ గత జూన్లోనే బీజేపీ నాయకత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ను కూడా నియమించింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లింగాల మండలంలో మోటార్ కేబుల్ వైర్ దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలు. దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులు, జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు. వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇక ఫోన్ నెంబర్తో పనిలేదు. రుణమాఫీపై రేపు చేవెళ్లలో రైతు ధర్నా, పాల్గొననున్న కేటీఆర్. శ్రీశైలంలో విరిగిపడిన కొండచర్యలు. ఇరాన్లో బస్సు బోల్తా పడి 30 మందికి పైగా పాకిస్తాన్ యాత్రికుల మృతి. ఈ నెల 26న ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాజిపేటలో భారత్ బంద్. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.